కానీ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం క్లమ్జీగా కొంచెం ఎందుకో కొంచెం ల్యాక్సీస్ అన్నట్టు అనిపించింది. ఏంటి అంటే అంత బాగా కొంచెం లెంత్ ఎక్కువ అయిందా. హాయ్ గాయ్స్, నమస్తేజ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసొస్తున్నా. సినిమా మాత్రం చాలా డీసెంట్గా ఉంది. విశ్వక్ సేన్ మాత్రం వన్ మ్యాన్ షో. అసలు సినిమా పరంగా వస్తే విశ్వక్ సేన్ని మాస్కా దాస్ ఎందుకంటారో లైక్ యాక్టింగ్ విషయంలో అంత బాగా కనిపించింది. లైక్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అసలు విశ్వక్ సేన్ అసలు ఏంటి, గోదావరి జిల్లాలో ఒక చిన్న స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళి తిను ఒక లీడర్గా ఇస్తాడు, ఒక గ్యాంగ్ ఒక లీడర్గా చేస్తాడు. దీంట్లో ఒక పొలిటికల్ టచ్ కూడా చాలా బాగుంది. లైక్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఏంటి అంటే లంకలో 2 ఫైట్లు, దాని తర్వాత లుంగి కట్టుకుని వస్తాడు చూసావు, అక్కడ ఆయన చెప్పే డైలాగులు అయితే చాలా 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 బాగుంది. అక్కడి వరకు చాలా మంచిగా వెళ్తుంది మూవీ, ముందుకు వెళ్తుంది అని అనుకున్నాము. ఫస్ట్ హాఫ్లో ఆ ఫైట్ సీక్వెన్సెస్, బీజిఎం మాత్రం చాలా బాగుంది. విశ్వక్ సేన్ డైనమిక్ పర్ఫార్మెన్స్, మాస్కా దాస్ అని మనం అంటాం కదా, యాక్టింగ్ విషయం అన్న కరెక్ట్గా చేసి చూపించాడు. మూవీ అయితే ఒక గోదావరి జిల్లాలో మొత్తం ఒక పొలిటికల్ టచ్ అనే సినిమాకు ముందుకెళ్తా ఉంటుంది ఒక చిన్న స్థాయి నుంచి. ఇది మనము స్టోరీ కొత్తది అని మనం వింటాం, కానీ స్టోరీ ఓల్డ్ స్టోరీ అని కూడా మనకు అనిపిస్తుంది. నాకైతే అదే అనిపించింది. స్టోరీ టెల్లింగ్ బాగుంది, చేసే విధానం బాగుంది, కానీ ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం ల్యాక్సింగ్స్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇంత బాగుంది, స్మూత్గా డీసెంట్గా, ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం క్లమ్జీగా, కొంచెం ఎందుకో కొంచెం ల్యాక్సీస్ అన్నట్టు అనిపించింది. ఏంటి అంటే అంత బాగా కొంచెం లెంత్ ఎక్కువ అయిందా, కొంచెం సీన్స్ సెట్ కాలేదు అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ విషయానికి వస్తే మళ్ళీ సినిమా ఇంకొంచెం ఎత్తింది అనిపించింది. అండ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే లవ్ స్టోరీ కూడా చాలా బాగుందబ్బా. రాధిక అది మంచిగా ఎవర్ గ్రీన్, మంచిగా వెళ్తుంది. దీంట్లో ఇంకొక బిగ్ బాస్ సీజన్ 17 కంటెస్టెంట్ ఉంటుంది, హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ఆయిషా. కానీ దాంట్లో ఆ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అంజలి ఉంటుంది. లైక్ ఏంటి అంటే సినిమాలో నాకు సెకండ్ హాఫే కొంచెం పోయిందని అనిపించింది. అంటే క్లైమాక్స్ అప్పుడు మాత్రమే కొంచెం ఎత్తారు, అప్పుడు వరకు బాగా వెళ్తుంది 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 అని అనుకున్నాము. అండ్ దాని తర్వాత వస్తుంటే ఆ ఫైట్స్ అయితే ఒక రేంజ్లో అబ్బా, మాస్ లెవెల్ ఫైటింగ్స్, వేరే లెవెల్ ఫైటింగ్స్ అబ్బా. ఆ నరుక్కోవడం అమ్మ, ఆ విశ్వక్ సేన్ అబ్బా లొంగితో తీసుకునే ఫైట్ మాత్రం చాలా బాగుంది. అసలు మంచిగా ఎత్తేండు. సినిమా పరంగా వస్తే విశ్వక్ సేన్కి ఇది ఒక మంచి హిట్ అనిపించింది. ఎందుకంటే 2 months నుంచి మనకి టాలీవుడ్ నుంచి ఒక మంచి సరైన హిట్ లేదు. ఇది డెఫినెట్లీ హిట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా తీసే విధానం అయితే లైక్ ఏంటి అంటే స్టోరీ ఇందాకే చెప్పిన, స్టోరీ టెలింగ్ కొత్తది కానీ ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది. సేమ్ చూస్తాం కదా, కింద స్థాయి నుంచి ఒక విలేజ్లో ఒక పై స్థాయికి వెళ్తాడు, ఒక పొలిటికల్ టచ్లో. అది మనకి ఆ సినిమా అలానే మనకి ముందుకు వెళ్తా వెళ్తా ఉంటుంది. అండ్ దాని తర్వాత వస్తే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. రెడ్ సైన్స్, బీజిఎమ్స్ చాలా బాగుంది. డైనమిక్ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో. ఏంటి అంటే సినిమా పరంగా మనం చూపిస్తే అంత బాగుంది. అండ్ దాని తర్వాత కొన్ని నాకు ఎందుకో కొన్ని సీన్లు అంటే నాకు సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం బోర్ కొట్టింది. లైక్ ఏంట్రా అక్కడ ఇక్కడ ఇలా వచ్చింది, ఈ సీన్ అక్కడ పెడితే బాగుండేది, అసలు ఈ సీన్ ఎందుకు వచ్చిందని కొంచెం అని అనిపించింది. కానీ ఎంత చేసినా కానీ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం మంచిగా కవర్ చేసిండు అసలు. అది విశ్వక్ సేన్ ఒక మంచి హీరోగా టాలీవుడ్లో ఎదుగుతాడని సినిమాకి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు అని అనిపించింది. ఎందుకంటే సినిమా బాగున్నా బాగోలేకపోయినా కానీ యాక్టింగ్ విషయంలో ఒక యాక్టర్కి కావాల్సిన ఒక మంచి క్యారెక్టరైజేషన్ అన్న, ఒక పర్ఫెక్ట్ పాయింట్, లైక్ పర్ఫెక్షనిస్ట్, మంచిగా చేసే విధానం అన్న, ఫైట్ సీక్వెన్స్ అన్న కరెక్ట్గా ఆ మూవీకి తగ్గట్టు ఎట్లాగో ఒక హీరో తీస్తున్నాడో కరెక్ట్గా సేమ్ విశ్వక్ సేన్లో నాకు అదే అనిపించింది. ఈ మూవీ చూస్తుంటే అంత పర్ఫెక్షనిస్ట్ చాలా బాగుందబ్బా. కానీ ఏంటి అంటే అక్కడ ఉన్న జనాలు చాలా మందికి సెకండ్ హాఫ్లోనే చాలా మంది బోర్ కొట్టింది అంటున్నారు. సెకండ్ హాఫ్లో అక్కడ కొంచెం స్టార్టింగ్ నుంచి ఒక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక 45 minutes వరకే కొంచెం ఏదో కొంచెం లెంగ్తీ రోల్స్ అట్లా అనిపించింది. ఆయిషా ఖాన్ మాత్రం సూపర్ ఉందో బిగ్ బాస్ సీజన్ 17. అండ్ వీళ్ళిద్దరు నేహా శెట్టి పర్ఫార్మెన్స్ అన్న, లవ్ స్టోరీ అయితే మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా లవ్ స్టోరీ ఉందో కరెక్ట్గా అట్లానే కనిపించింది. అండ్ సినిమా మనము విషయానికి వస్తే ఇక్కడ మంచి హిట్ టాక్ అయితే నడుస్తుంది, నేను చెప్తున్నాను. చాలా మంది ఇంకా కొంతమంది నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. అంత నెగిటివ్ పరంగా అయితే సినిమాలో నాకైతే ఏమీ కనిపించలేదు. మనం మంచి క్యారెక్టరైజేషన్, సినిమా పర్ఫెక్షనిస్ట్ చూస్తే ఆ కరెక్ట్గా స్టోరీ పరంగా చూస్తే జనాలకి కూడా కంటెంట్ నచ్చి డెఫినెట్లీ జనాలు కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇదనమాట సినిమా విషయానికి వస్తే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక పొలిటికల్ టచ్లో ఒక చిన్న స్థాయి నుంచి కుర్రాడు ఎట్లా వెళ్తాడో అక్కడ ఫైట్ సీక్వెన్సెస్ మొత్తం జనాలు ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట. ఇదనమాట మామాస్ తేజ. అబ్బా చాలా రోజుల తర్వాత, యాక్చువల్ 2 months నుంచి అసలు చాలా రోజుల తర్వాత మూవీస్ చూడాలనిపించి పొద్దునే వెళ్ళిపోయా. అసలు చెప్తున్నా కదా, అస్సలు ఆ బీజియం ఇచ్చి పడేసింది అనుకో. కరెక్ట్గా చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసినాను అనిపించింది. నేనైతే ఇచ్చే రేటింగ్ మాత్రం 3.0. కొంచెం సెకండ్ హాఫ్ వాళ్ళని కొంచెం తగ్గించిన అనుకోండి,
విశ్వక్సేన్ యాక్టింగ్ మొత్తం ఫిదా అయిపోయినా మామ. లవ్ యూ గాయ్స్. మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో అప్డేట్స్ కోసం నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి. లవ్ యూ ఆల్.